హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఆంధ్ర అమ్మ పికిల్స్ అంటే ఇంటి వంటకం, నిజమైన ఆంధ్ర టేస్ట్. ఇప్పుడు మనం చేసే రెసిపీ ఫ్రెష్ పికిల్. ఎలా తయారు చేస్తారు, ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, ఎలా చేస్తే రోజు రోజుకి ఫ్రెష్గా టేస్టీగా ఉంటుందో అని క్లియర్గా మీకు చూపిస్తాం. ఇప్పుడు మన అమ్మ మీకు స్టెప్ బై స్టెప్గా ఫ్రెష్ పికిల్ ప్రిపరేషన్ చూపిస్తారు. చేపల ఊరగాయ పెట్టుకోవాలంటే ఇలాగా పెద్ద మంచి చేప తెచ్చుకోవాలి. ముళ్ళు లేకుండా ఒకే ముళ్ళు ఉండే చేప తెచ్చుకోవాలి. అది తెచ్చుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా నీసు వాసన పోయే వరకు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పల్లీల ఆయిల్లో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకొని అన్ని ఇవి ఇప్పుడు 2 కేజీల చేపలు, వీటికి ఏమేమి కలిపితే ఊరగాయ టేస్ట్ లో వస్తుంది మంచిగా రుచికరంగా నేను చూపిస్తాను. ఇట్లాగా దోరగా గోల్డ్ కలర్ లో వేయించి పక్కన పెట్టుకున్నాము. దానికి సరిపడంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రాముల అల్లము, 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్రెష్ గా బయట కొనుక్కొని వచ్చింది కాకుండా ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఈ చాప ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఆర్గానిక్ ఎల్లుల్లిపాయలు మంచిగా ఒలుసుకొని అవి ఒక 100 గ్రాముల ఎల్లుల్లిపాయలు దీంట్లో వేసుకోవాలి. అంటే ఆ వేడికి ఆ ఘాట్ అనేది తగ్గిపోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. దాంట్లో 2 స్పూన్లు ఇంగు వేసుకోవాలి. 2 స్పూన్లు ఇంగు వేసుకున్న తర్వాత దాన్ని కూడా దీంట్లో కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసేయాలి. ఇంగు కొంచెం వేడి ఆయిల్లో ఉండిందంటే మంచి స్మెల్ వస్తుంది. ఒక దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు పొగడ్రు దాంట్లో వేసుకుంటున్నాం మనం ఆ మసాలాలోనే. ఇవన్నీ ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆవాలు, మెంతుల పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాం మనం. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని దీన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో అన్ని వేసుకొని మనం బాగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత దీంట్లో 4 స్పూన్లు మనం రాళ్ళు ఉప్పు తెచ్చి నేను ఇది మిక్సీ పట్టుకున్నా 4 స్పూన్లు ఉప్పు వేస్తాను అన్నమాట. అప్పుడు ఇది 1/2 కేజీ కారం, కానీ 2 కేజీలే కాబట్టి 1/2 కేజీ కారం పట్టదు. అందుకోసం 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాం. దీంట్లో ఈ 10 నిమ్మకాయలు రసం, ఈ గెంటుతో 10 నిమ్మకాయల రసం పట్టదు. ఈ గెంటుతో 4 గెంట్లు రసం వేసుకుంటే సరిపోద్ది మనకి. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం కదా, ఈ మసాలాలోనే నిమ్మరసము, మనకు కావాల్సిన ఉప్పు, కారము, ఆవు పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంగువ, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర పొడి అన్నీ మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ లో వేయించుకున్న చేపల్లో పోసేసి మనం దాంట్లో వేడి ఆయిల్లో కలుపుకున్న మసాలాలన్నీ ఇప్పుడు ఈ చేపలు ఏదైతే మనం గోల్డ్ కలర్ గా వేయించుకున్నామో దీంట్లో అంతా కలిసేటట్టు బాగా మంచిగా కలిపేసి ఒక జాడీలోకి ఇవన్నీ తీసి పెట్టేస్తే 3వ రోజు బాగా ఈ ముక్కకి మసాలాలు, ఈ ఉప్పు, కారాలు అన్ని మంచిగా పట్టి 3వ రోజు చాలా మంచి టేస్టీగా ఉంటది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటది. దీంట్లో ఊరగాయలో మంచిగా ఊరుద్ది, చాలా టేస్టీగా ఉంటది. ఇది బయట పెట్టుకున్న 6 నెలల పాటు చాలా రుచిగా ఉంటది. రోజు రోజుకి ఊరేకుంది, చాలా టేస్టీగా చాలా బాగుంటది. థ్యాంక్స్ అమ్మా, మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం చాలా మంచి ట్రెడిషనల్ ఫ్రెష్ హోమ్ మేడ్ పికిల్ రెడీ చేసినందుకు. అండ్ మీకు ఈ ఫ్రెష్ పికిల్ కావాలంటే డైరెక్ట్గా మీ ఇంటికి డెలివరీ చేస్తాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.